నమస్తే, వెల్కమ్ టు ధూతా మీడియా స్పెషల్ స్టోరీ. తెలుగు జాతి బతుకున్నంత కాలం, తెలుగు భాష పలికినంత కాలం గుర్తుండే వ్యక్తి నందమూరి తారక రామారావు. ఓ సామాన్యుడిగా మొదలై అసామాన్యుడిగా నిలిచి గెలిచిన మహోన్నత శక్తి ఆయన. సినిమాల ద్వారా సామాజిక సేవ చేయొచ్చని, సమాజంలో మార్పు తీసుకురావచ్చని నిరూపించిన ఋషి. ప్రజా సమస్యలను తీర్చేందుకు తాను ప్రేమించిన నట జీవితాన్ని త్యాగం చేసి నీతి నిజాయితీలకు నిలువెత్తు రూపంగా నిలిచిన మహర్షి. ఆదర్శమూర్తిగా, స్ఫూర్తి ప్రదాతగా ఎందరికో దశాదిశ చూపిన దార్శనికుడు ఎన్టీఆర్ గురించి ఇవాల్టి సినీ ఆణిముత్యాలలో తెలుసుకుందాం. మన దేశం చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన ఎన్టీఆర్ చలనచిత్ర రంగంపై చెరగని ముద్ర వేశారు. పౌరాణిక, సాంఘిక కథాంశాలలో కథానాయకుడిగా, ప్రతినాయకుడిగా నటించి మెప్పించారు. రచయితగా, దర్శకుడిగా, నిర్మాతగా పనిచేసిన బహుముఖ ప్రజ్ఞాశాలి ఎన్టీఆర్. తెలుగులో ₹1,00,00,000 కలెక్షన్ వసూలు చేసిన మొదటి సినిమా ఎన్టీఆర్దే. 4 గంటల సుదీర్ఘ చిత్రాలను కూడా ప్రేక్షకులు కల్లార్పకుండా చూసేవారంటే అది ఎన్టీఆర్ మాయ. ద్విపాత్రాభినయం, త్రిపాత్రాభినయమే కాదు, తాను నటించి నిర్మించిన దానవీర సూరకర్ణ సినిమాలో కృష్ణుడు, కర్ణుడు, అర్జునుడు పాత్రలను పోషించిన ఎన్టీఆర్ ఈ సినిమాకు డైరెక్టర్గా పనిచేసి 4 పాత్రలను సమర్థంగా పోషించారు. కర్ణుడి పాత్రకు ప్రాణం పోసి కర్ణుడిలో కరుణామయుడు ఉన్నాడని చాటి చెప్పాడు ఎన్టీఆర్. దుర్యోధనుడి పాత్రతో డ్యూయట్ పాడించిన ఘనత కూడా ఎన్టీఆర్దే. ఇక కృష్ణుడంటే ఎన్టీఆర్ మాత్రమే గుర్తొస్తారు. ఆయన నట జీవితంలో సుమారు 33 సార్లు కృష్ణుడి పాత్రలో నటించారు. దానవీర సూరకర్ణ సినిమాలో కృష్ణుడి పాత్రలో అక్కినేని నాగేశ్వరరావును కోరితే ఎన్టీఆర్ ముందు వేరే ఏ నటుడు కృష్ణుడి పాత్రకు న్యాయం చేయలేరని, కృష్ణుడి పాత్రకు ఎన్టీఆర్ ఒక్కరే సరితూగుతారని చెప్పేశారు అక్కినేని. ఒక పాత్రను ఒకే వ్యక్తి నటించడం గొప్పేం కాదు, కానీ ఆ పాత్రకు తగ్గట్టు ఎప్పుడు చూసినా అదే ఆహార్యంతో మెప్పించడమే గొప్ప. అది ఎన్టీఆర్ ఒక్కరికే చెల్లింది. దశాబ్ద కాలం పాటు ఒకే దేహదారుఢ్యం కొనసాగించి కృష్ణుడు అంటూ ఎన్టీఆర్ ఒక్కరే గుర్తుకు వచ్చేలా చేశారు. అంతేకాదు, తమిళ సినిమాలకు ఎన్టీఆర్ ఒక్కరే కృష్ణుడు. చివరికి కృష్ణుడు అంటే ఎన్టీఆర్ రూపం మాత్రమే గుర్తుకు వచ్చేలా ప్రేక్షకుల మనసుపై ముద్ర వేసిన నట చక్రవర్తి ఆయన. పౌరాణిక పాత్రలే కాదు, సాంఘిక చిత్రాల్లో కూడా ఎన్టీఆర్ది ప్రత్యేక స్థానమే. పెళ్లి చేసి చూడు, బడిపంతులు, కన్యాశుల్కం, రాముడు భీముడు, ఉమ్మడి కుటుంబం, వరకట్నం, తల్ల పెళ్ళామ, తాతమ్మ కళ, ఇలా ఒకటేమిటి, ఆయన నటించిన చిత్రాలు సోషల్ పాఠాలే. అప్పటి పరిస్థితులు, సామాజిక రుగ్మతలు కళ్లకు కట్టేలా నటించి జనం మదిలో నిలిచిపోయారు ఎన్టీఆర్. ముఖ్యమంత్రిగా పనిచేసిన తర్వాత కూడా నటనపై మమకారం వదులుకోలేదు. రెండోసారి ముఖ్యమంత్రిగా పనిచేసి 1989లో జరిగిన ఎన్నికల్లో ఓటమి ఎదురైన తర్వాత మేజర్ చంద్రకాంత్ సినిమాలో నటించారు ఎన్టీఆర్. ఆ సినిమాలో అవినీతిపై దండెత్తిన ఆర్మీ మేజర్గా నటించిన ఆయన అప్పటి సర్కార్ విధానాలను ఎండగట్టారు. 1994లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో సంచలన విజయం సాధించి అప్పటి అధికార పార్టీకి కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా చేశారు. అటు సినిమాలు, ఇటు రాజకీయాల్లో చరిత్ర సృష్టించిన ఎన్టీఆర్ ఎంతో క్రమశిక్షణతో వ్యవహరించేవారు. బ్రహ్మ ముహూర్తంలోనే నిద్రలేచి వ్యాయామం చేయడంతో పాటు సూర్యోదయానికి ముందే పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకునేవారు. పార్టీ కార్యకర్తలు, నాయకులు కూడా అంతే క్రమశిక్షణతో ఉండాలని కోరుకునేవారు. అవినీతి అంటే ఆమడ దూరం పెట్టేవారు. తన హయాంలో పార్టీ నాయకులపై ఆరోపణలు వస్తే నిక్కచ్చుగా నిలదీసేవారు. ఎవరైనా తప్పు చేశారని తెలిస్తే ఎంతమాత్రం క్షమించేవారు కాదు. అంతేకాదు, అధికారం వచ్చింది కదా అని ఎప్పుడూ మాట మార్చలేదు ఎన్టీఆర్. ఇచ్చిన మాటకు కట్టుబడేవారు. ఏదైతే చెప్పేవారో అదే చేసి చూపించారు. తప్పుడు వాగ్దానాలు, తప్పించుకునే ధోరణి ఎన్టీఆర్ చరిత్రలో కనిపించవు. పేదలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం అంటూ కాషాయ వస్త్రాలను ధరించి ప్రజాదీక్ష తీసుకున్నారు ఎన్టీఆర్. పేదవాడి మనసు ఏంటో, ఏం కోరుకున్నాడో పక్కాగా తెలుసుకొని అలాంటి పథకాలే ప్రవేశపెట్టారు. లక్షల ఎకరాలకు సాగునీరు అందించే ప్రాజెక్టులు చేపట్టి అపర భగీరథుడయ్యారు. ఊరూరా విద్యాలయాలు స్థాపించి భవిష్యత్ తరాలకు దిక్సూచి అయ్యారు. ప్రతి ఒక్కరూ చదువుకోవాలని కోరుకునే ఎన్టీఆర్ తన పాలనా కాలంలో విద్యాభివృద్ధికి విశేష కృషి చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 200 గురుకుల పాఠశాలలు ప్రారంభించారు. ఎన్టీఆర్ హయాంలోనే ఎస్సీ, బీసీ హాస్టళ్లు, గురుకుల పాఠశాలలు ఏర్పాటయ్యాయి. పేదల పిల్లలు కూడా హాయిగా చదువుకునే అవకాశం ఎన్టీఆర్ కాలం నుంచే మొదలైంది. అంతేకాదు, విజయవాడలో ఎన్టీఆర్ వైద్య విశ్వవిద్యాలయం, హైదరాబాద్లో తెలుగు విశ్వవిద్యాలయం, తిరుపతిలో మహిళా విశ్వవిద్యాలయం వంటి ప్రఖ్యాత సంస్థలన్నీ ఎన్టీఆర్ హయాంలోనే ప్రాణం పోసుకున్నాయి. ఇవే కాదు, ఎన్టీఆర్ కోసం చెప్పాలంటే ఓ చరిత్ర పాఠం తిరగేసినట్లే. ఊరూరా ఆసుపత్రులు, ప్రతి పేదవాడికి శాశ్వత నివాసం, రైతుల ప్రగతికి తీసుకున్న నిర్ణయాలు, ఇలా ఓ సంక్షేమ రాజ్యాన్ని స్థాపించారు ఎన్టీఆర్. అందుకే ఆయన యుగపురుషుడిగా
ప్రజానాయకుడిగా చరిత్రలో నిలిచిపోయారు. 300కు పైగా చిత్రాల్లో నటించి సాంఘిక పౌరాణిక పాత్రలో నటించి మెప్పించిన ఎన్టీఆర్ తెలుగు ప్రజల ఆరాధ్య నటుడిగా వెండితెర ఇలవెల్పుగా కీర్తి గడించారు. ఇప్పటికీ తెలుగు సినీ పరిశ్రమలో ఆయన మకుటం లేని మహారాజే. ఇది ఇవాల్టి స్పెషల్ స్టోరీ. మరో స్పెషల్ స్టోరీతో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ దూతా మీడియా.